తెలుగుదేశం పార్టీ పండగ మహానాడు నేటి నుంచి 3 రోజుల పాటు జరగబోతోంది. మహానాడు కోసం గండిపేట వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మహానాడు ఏర్పాట్లు ఈసారి ఈ సదస్సులో ఎటువంటి కీలక ప్రకటనలు రావచ్చు అనే అంశాలని మా ప్రతినిధి రమేష్ ఆలూరి వివరిస్తారు. రమేష్, ఓవర్ టు యు. మహానాడు ప్రాంగణంలో సందడి మొదలైంది. ఉదయం 8 గంటల నుంచి కూడా ప్రతినిధులు ఆ పెద్ద ఎత్తున మహానాడు ప్రాంగణానికి, గండిపేటలో ఉన్న ప్రాంగణానికి తరలి వస్తున్నారు. అలంకరణలతో పాటు ఏర్పాట్లు కూడా అంతే భారీ స్థాయిలో చేశారు. 34వ మహానాడులో కనీసం 30,000 మంది హాజరవుతారని పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు అన్ని సౌకర్యాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి మహానాడు కావడంతో రాజకీయంగా ఎటువంటి తీర్మానాలు చేయబోతున్నారు, 2 రాష్ట్రాలకు సంబంధించి ఏ తీర్మానాలు ఉండబోతాయనేది కొంత ఆసక్తికరంగా మారింది. పార్టీ అధికారంలో, ఏపీలో అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కూడా కలిసి వస్తున్నారు. ఈ మహానాడు ఏ రకంగా విభిన్నంగా చూస్తున్నారు, ఈ మహానాడు ప్రత్యేకత ఏంటి, కార్యకర్తలు రాక ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, తెలంగాణ విడిపోయిన తర్వాత ఈరోజు ప్రప్రథంగా హైదరాబాద్ పట్టణంలో మహానాడు కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. దీనికి భారీ ఎత్తున దేశ విదేశాల నుండి, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ పండుగలో పాలు పంచుకునే దానికి రావడం చాలా హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే విభజన అనంతరం దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి. విభజన అయిన తర్వాత చాలా వరకు తీర్మానాలు, అదేవిధంగా మా నాయకుడు కూడా రేపు నేషనల్ లెవెల్లో పార్టీ అధ్యక్షుడు కూడా కాబోతున్నారు. ఇలాంటి మామూలు జరుగుతూ ఉంది. అదేవిధంగా పార్టీ ఆవిర్భావం నుండి కూడా చూసినట్లయితే ఆనాడు నందమూరి తారక రామారావు గారు పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కూడా గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, అదేవిధంగా జాతీయ పార్టీగా తెలుగుదేశాన్ని ప్రకటిస్తూ తీర్మానం చేయబోతున్నారు. దానికి ఉన్నటువంటి టెక్నికల్ అడ్డంకులన్నీ తొలగిపోయాయా? ఇంకా అడ్డంకులు ఉన్నాయి. ఇంకా మా నాయకుడు కూడా ఆలోచన చేసి అన్ని నిర్ణయాలు త్వరలోనే తీసుకోవడం జరుగుతుంది. లోకేష్ గురించి కూడా చర్చ జరుగుతోంది. లోకేష్ కి ప్రమోషన్ ఉండాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఈ మహానాడులో ఎటువంటి ప్రస్తావన ఉండే అవకాశం ఉంది, ఎటువంటి చర్చ ఉంది, పార్టీలో ఎటువంటి అభిప్రాయం ఉంది? అన్ని కూడా చర్చించిన తర్వాతనే ఆ విషయాలన్నీ చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా కూడా కష్టపడి పనిచేసే వాళ్ళకి తప్పకుండా నాయకత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నామినేటెడ్ పోస్టుల విషయంలో కొంత జాప్యం జరుగుతుందని కార్యకర్తలు, నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మహానాడు వేదిక సందర్భంగా కానీ, మహానాడు తర్వాత కానీ అది పూర్తయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? ఎటువంటి సిగ్నల్స్ జిల్లా నేతలకు ఉన్నాయి? జాప్యం అనేది ఎక్కడా లేదు. మొన్ననే చూశారు మీరు, ఎమ్మెల్సీ స్థానాలు కూడా అన్ని కూడా ప్రకటించడం జరిగింది. గవర్నర్ కోట అయితే, స్థానిక సమస్యలు వచ్చే కోటాలు అయితేనేవి, మార్కెట్ యార్డులు కూడా అన్ని కూడా ప్రకటించబోతున్నాం. భవిష్యత్తులో అన్ని కూడా నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నాం. మా నాయకుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. జాతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీని తీర్మానం చేస్తున్నారు, గుర్తించాలనే ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. టెక్నికల్ గా ఉన్న అడ్డంకులు ఏంటి, కమిటీ ఎటువంటి సూచనలు చేస్తుందో మనం తెలుసుకుందాం. జాతీయ పార్టీగా తెలుగుదేశం అనే దానికి సంబంధించి గత మహానాడులోనే చర్చ జరిగింది. ఈసారి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, తీర్మానం ద్వారా ఏం జరగబోతోంది? ఈసారి త్రిసభ్య సంఘాన్ని వేయడం జరిగింది పార్టీ అధ్యక్షుల వారు. ఈసారి పార్టీ అధ్యక్షుని ఎన్నిక కూడా కేంద్ర కమిటీ అధ్యక్షుని ఎన్నిక జరుగుతుంది. ఇవాళ 29వ తేదీన కేంద్ర కమిటీ అధ్యక్షుని ఎన్నిక జరుగుతుంది. కేంద్ర కమిటీ అధ్యక్షునిగా రాష్ట్రాలకు సంబంధించిన కమిటీలను వారు నియామకం చేస్తారు. ఎన్నికల నియమావళి ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు, ఉన్న గైడ్ లైన్స్ మేరకు 4 రాష్ట్రాల్లో మా కమిటీలు రావాలా, 4 రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులు ఎన్నిక కావాలి తెలుగుదేశం ద్వారా. ఆ దిశగా సభ్యత్వాన్ని ఇప్పటికే మేము ప్రారంభించినాం. ఆ దిశగా అడుగులు పడినాయి. తొందరలో మా తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా అవతరించబోతోంది. చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు అయిన నేపథ్యంలో 2 రాష్ట్రాలు కూడా 2 అధ్యక్షులు ఈ మహానాడులో నిర్ణయించే అవకాశం ఉందా? ఈ మహానాడులో కేంద్ర కమిటీ అధ్యక్షుని ఎన్నిక జరుగుతుంది. ఆ తదుపరి అన్నింటినీ కూడా నియమావళి సవరిస్తున్నాము. పార్టీ అధ్యక్షుల వారు 2 రాష్ట్రాలకు సంబంధించిన కమిటీలను నియామకం చేస్తారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి తీర్మానాలు ఉండబోతున్నాయి? తెలంగాణకు సంబంధించి మొత్తం 9 తీర్మానాలు ఉంటాయి. వీటిల్లో ఇవాళ ప్రభుత్వ హామీలు, వైఫల్యాలు, అదేవిధంగా ఇవాళ అమరవీరులను విస్మరించిన తీరు కానీ, అట్లే సామాజిక న్యాయం కొరవడింది, మాలలు కానీ, మాదిగలు కానీ, మహిళలు కానీ క్యాబినెట్లో లేని తీరు, ఇలాంటి తీర్మానాలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తం 10 తీర్మానాలు చేయబోతున్నారు. 10 తీర్మానాలు తెలంగాణకు సంబంధించి, 14 తీర్మానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ మహానాడు చేయబోతున్నారు. జాతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. కార్యకర్తల కోలాహలం మనకు కనిపిస్తూ ఉంది. చాలా సందడి వాతావరణం నెలకొంది. భారీ ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు. అధినేతకు బోనాలతోటి స్వాగతం పలకాలని తెలంగాణ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. మరి 10 గంటల 30 నిమిషాలు
ఎన్నాళ్ళకు చంద్రబాబు ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. రైట్, థ్యాంక్ యూ రమేష్.